నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం, ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోండి అని మొరపెట్టుకోవడానికి కోసమే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పైన, వెంకటేశ్వర స్వామి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తనని ఎప్పుడైతే ప్రజలు మర్చిపోతారో అప్పుడు పుసక్కమని వచ్చేసి టీటీడీ పైన బురద చల్లటం, లోకేష్ బాబు గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో ఒక రకంగా బురద చల్లటం, నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా నేను ఉన్నాను, ప్రజలు నన్ను మర్చిపోవద్దండి అని చెప్పి తాపత్రయపడతాడు ఏదో ఒకటి మాట్లాడి. నిన్న ఒక టీటీడీకి 2 సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు అసంబంధంగా కనీసమైన ఆధారాలు లేకుండా శ్రీవాణి ట్రస్ట్ నిధులు లోకేష్ బాబు గారి జోబిలోకి వెళ్తున్నాయంట. ఈయన చూశాడు, ఆయన జోబిలోకి పోయేదే. రాజకీయంగా నీ ఉనికి నువ్వు చాటుకోవాలనుకుంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, తమరు ఇంకా ప్రజల హృదయాల్లో ఉన్నారని నిరూపించుకోవాలంటే ప్రజా సమస్యలు మాట్లాడు, ప్రజా సమస్యలు ప్రస్తావించు, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించు. అంతే తప్పించి అసంబంధంగా, సంబంధం లేకుండా, ఆధారాలు లేకుండా శ్రీవాణి నిధులు 1000 కోట్ల రూపాయలు పచ్చముఠా చేతిలోకి వెళ్ళిపోయిందంట. నేను అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు, శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయడమే 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది నేను చెప్పింది కాదు. అప్పుడు ధర్మారెడ్డి ఇచ్చినటువంటి రిపోర్టు నోట్ ఇది. 2018 28 ఆగస్టు నెల ఏర్పాటు చేసింది. ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే మీరు ఈ ట్రస్ట్ నిధులకి కన్నం వేసి ఒక్కొక్క విఐపి బ్రేక్ టికెట్ 10,000 రూపాయలకి అమ్మి 500 రూపాయలకు మాత్రం రసీదు ఇచ్చి మిగతా 9,500 రూపాయలు మీ జోబీల్లో, వైసీపీ నేతల జోబీల్లోకి మళ్లించుకున్నది నిజం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగితే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి నిలదీస్తే ఒక రసీదు కూడా చూపించలేకపోయారు. మీరు చెప్పారు కదా, ఏదో కొన్ని వేల బందిరాలు పెట్టారంట. ఈయన సమరస్త సేవా ఫౌండేషన్ అనే సంస్థకు 320 వర్కులు ఇస్తే వాళ్ళు పూర్తి చేసింది 135 వర్కులే వైసీపీ హయాంలో. ఎండోమెంట్ వాళ్ళకి 1953 గుళ్ళు కట్టమని చెప్పేసి వర్క్ శాంక్షన్ చేస్తే వాళ్ళు పూర్తి చేసింది 185 వైసీపీ హయాంలో. భజన మందిరాలు 2273 శాంక్షన్ చేస్తే వైసీపీ హయాంలో వాళ్ళు పూర్తి చేసింది 320. ఇది నేను చెప్పేది కాదు. మీ హయాంలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు ఇచ్చిన నివేదిక ఇది. కాబట్టి శ్రీవాణి నిధులు ఆ రోజు ఎట్లా ఖర్చు పెట్టారు, వైసీపీ ఎమ్మెల్యేల రికమెండేషన్ ఉంటేనే శ్రీవాణి నిధులు ఆయా నియోజకవర్గాలకు, ఆయా ప్రాంతాలకు ఇచ్చి మీరు నీలి ముఠ దోచుకొని తిని ఈరోజు లోకేష్ బాబు చేతిలోకి వెళ్ళిపోయింది, జోబులోకి వెళ్ళిపోయింది అంటారా? కల్తీ నెయ్యి కుంభకోణంలో నీ పాత్రని, అదేవిధంగా డాలర్ల మాయంలో కుంభకోణంలో నీ పాత్రని, ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని డైవర్ట్ చేయడానికి, జనం నిన్ను ఇంకా మర్చిపోలేదు, నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేయడానికి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన బురద చల్లడం తప్పించి ఇంకొకటి కాదని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్తూ, మీరు స్వామివారితో చెలగాట మాడితే ఈరోజు 64,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. రేపు పొద్దున 1,00,000 ఓట్లతో ఓడిపోతారనే విషయాన్ని గుర్తు చేసుకుని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం.